అందరికీ నమస్కారం. ఎప్పుడైతే అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయని చెప్పి ప్రభుత్వం ప్రకటించగానే కొద్ది కాలం పాటు సైలెంట్గా ఉన్న వైఎస్ఆర్సీపీ తమ ఏదైతే అనగా శాసన మండలి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారిని బయటికి పంపించి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు, ప్రభుత్వం మీద పోరాటం చేస్తారు అని చెప్పి ప్రకటన ఇప్పించారు. ఒక ఏదైతే కనుక 11 సీట్లు రానివ్వండి, లేదంటే 10 సీట్లు రానివ్వండి, లేదంటే కనుక గతంలో చూసాం మనం జయప్రకాష్ నారాయణ గారు, ఆయన ఒక్కడే ఉన్నా సరే ప్రజల సమస్యల మీద పోరాడిన తీరైతే కనుక ప్రజలందరూ గుర్తించే ఉంటారు. ఇప్పటికీ కొన్ని సార్లు అయితే కనుక సిపిఐ సిపిఎం పార్టీలు ఏకపక్షంగా ఉన్నంటే ఒక సీటు 2 సీట్లు ఉన్నా సరే ప్రజల తరపున పోరాడుతున్న విధానాన్ని చూసాం. ఓకే, 11 సీట్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రజల తరపున పోరాడతారేమో, ఏదంటే కనుక ప్రజలకు ఇంకా అందాల్సినవి అందట్లేదు, కొన్ని చోట్ల అందట్లేదు, ఆ సమస్యల మీద పోరాడతారేమో అని చెప్పి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అంటే వైఎస్ఆర్సీపీ నాయకులందరూ 4 రోజుల నుంచి ఎలివేషన్స్ అయితే ఇస్తున్నారు. ఏ విధంగా ఎలివేషన్స్ ఇస్తున్నారయ్యా అంటే కనుక దానికి ఉదాహరణ ఏదైతే కనుక వాళ్ళ అధికార ప్రతినిధులు కానివ్వండి, లేదంటే రీసెంట్ గా వాళ్ళ పక్షాన చేరిన కొంతమంది మేధావులు కానివ్వండి, లేదంటే కనుక ఇంటలెక్చువల్స్ అని చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డిగా ఎదుర్కొనే దమ్ము లేదంటూ పాపం కొంతమంది కొత్తగా దాంట్లో జాయిన్ అవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళైతేనే కానివ్వండి, నిన్నటి నుంచి వాళ్ళు ఇస్తున్న ఎలివేషన్లు అయితే చూస్తున్నాం మనం. కానీ వాళ్ళందరికీ ఆశ నిరాశ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసెంబ్లీకి వచ్చారండి. ఎన్నింటికి వచ్చారు అసెంబ్లీకి? 10ంటికి అసెంబ్లీ లోపలికి వచ్చారు. అసెంబ్లీ లోపలికి వచ్చే ముందుగానే వాళ్ళ సెక్షన్ ఆఫ్ మీడియాలో ఒక పోస్ట్ వేసారండి. ఏం పోస్ట్ వేసారయ్యా అంటే కనుక, అసెంబ్లీకి జగన్ టెన్షన్ లో టీడీపీ. వాళ్ళ సెక్షన్ ఆఫ్ మీడియా అంటే మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఇదిగోండి, అసెంబ్లీకి జగన్ వస్తే టెన్షన్ లో టీడీపీ ఉండాల్సిన అవసరం ఏంది? అసలు కూటమి పార్టీలు ఉండాల్సిన అవసరం ఏముంది? దానికి సమాధానం ఉందా మీ దగ్గర? లేదు. ఓకే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి అడుగు పెట్టడానికి ముందుగా ర్యాలీగా వచ్చారండి. అసెంబ్లీ దాకా వస్తూ ఆయన ఒక ప్లకార్డ్ అయితే పట్టుకొచ్చారు. ఇది నేను ఏం మార్ఫింగ్ చేసింది కాదు, ఏమి కాదు. ఇదిగోండి, ఆయన ప్లకార్డ్ పట్టుకొని వచ్చిన వీడియో ఫోటో ఇది. ఏమని పట్టుకొచ్చారు? ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు అని చెప్పి ఆయన ఒక లైన్ అయితే చెప్పారు కదా. ప్రధాన ప్రతిపక్షంగా ఏదైతే కనుక గుర్తింపు ఇవ్వరు అంటున్నారో, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మీరే ఒక మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. ఏమని అన్నారు? మీకుంది 22 సీట్లు, దాంట్లో 5 గనక మేము లాగేస్తే మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండదు అన్నారు. అంటే యాజ్ పర్ బిజినెస్ రూల్స్ ప్రకారం, అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఏదైతే 10% సీట్లు అనేది ఉండాలి. అసెంబ్లీ రూల్స్ ప్రకారమే, ఇది రాజ్యాంగం ప్రకారమే 10% సీట్లు అనేది ఉండాలి అనేది ఒక నిబంధన ఉంది. మరి దీన్ని మనసులో పెట్టుకునే కదా మీరు ఆ రోజు అంది. ఏమనన్నారు? మీ దగ్గర ఉన్న 5గురిని లాగేస్తే గనక మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండదు అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన మీరు ఈరోజు కొత్తగా వచ్చేదలికి మాకు 11 మంది ఉన్నాం, మీరు 3 కలిసి ఉన్నారు. ఈ వైసీపీ నాయకుల వితండ వాదన ఎలా ఉందంటే, మీరు 3 కలిసి ఉన్నారు, రాష్ట్రంలో ఉన్న 4 పార్టీలే అంటున్నారు. మరి 4 పార్టీలే ఉంటే గనక మరి కాంగ్రెస్ ఎక్కడుంది? సిపిఐ సిపిఎం ఉన్నాయి కదా. మీకు అసెంబ్లీలోకి వచ్చిన పార్టీల లెక్కలోకి తీసుకోవాలంటే గనక జనసేన ఉంది అత్యధిక సీట్లతోటి, 21 సీట్లతోటి జనసేన అత్యధిక సీట్లతోటి ఉంది. వాళ్ళు కూటమిలో ఉన్నారు, అది వేరే విషయం. మీరు నేర్పిన విద్యే కదా నీరజాక్ష. 5 సీట్లు లాక్కుంటే గనక ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండదు అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని మీరు వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి చూసాం. ఓకే, అది కూడా పక్కన పెడదాం. రెండోది ఏంటంటున్నారు? కుప్పకూలిన శాంతి భద్రతలపై నిలదీయనివ్వరు. ఎవరు నిలదీయలేదు? నిన్ను ఎవరైనా ఆపారా? అక్కడ అడ్డుకట్ట వేశారా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఎవరైనా అడ్డుకట్ట వేశారా? వేయలేదు కదా. మార్చి 7 దాకా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఇప్పుడు దాకా మార్చి 7 దాకా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఇవాళ 11, అవి ఒక 7. ఆ 11 అంటే కనుక ఈ ఒక 17 రోజులు, అవి ఒక 7, 24 రోజులు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. మళ్ళీ వచ్చేసి శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి అంటున్నావు కదా. ఏ విధంగా క్షీణిస్తున్నాయి? ఎందుకు క్షీణిస్తున్నాయి? వెనకమాలుండి నువ్వు ఆడిస్తున్న డ్రామాలేంటి? మీ నాయకుల చేత నోరు పట్టకుండా, వరస వాయి లేకుండా ఇంట్లో వాళ్ళని, లేదంటే రాజకీయ నాయకుల్ని, మీకు ప్రతిపక్షంగా భావించే మీ కూటమి నాయకుల్ని, ఇంట్లో వాళ్ళని, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ తల్లిదండ్రులని దూషిస్తూ వాళ్ళ మీద కార్యకర్తలు తిరగబడుతున్నారు తప్పితే ఎక్కడైనా సరే శాంతి భద్రతలు ఎక్కడ క్షీణిస్తున్నాయో ఏమైనా చెప్పగలవా? చెప్పలేవు. సరే, శాంతి భద్రతలే లేవు అనుకుందాం. శాంతి భద్రతలు లేకపోతే గనక
నువ్వు నీ పర్యటనలో చేయగలవా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు నిలదీయనివ్వరు అంటున్నారు. నిలదీయటానికి నువ్వు అసెంబ్లీలో ఉండాలి కదా, నిలబడాలి కదా. నిలదీయాలంటే అసెంబ్లీలో నిలబడాలి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. 10ంటికి వచ్చామా, 11 నిమిషాలు నిరసన చేశామా? 10ంటికి వచ్చాం. ఏదైతే కనుక జాతీయ గీతం వచ్చినంతసేపు మౌనంగానే ఉన్నావు కదా. మరి గవర్నర్ గారి ప్రసంగం అయిపోయేదాకా కూడా మౌనంగానే ఉండి తర్వాత ఏదో మీరు ప్రశ్నించవచ్చు కదా. లేదు, గవర్నర్ గారి ప్రసంగం మొదలు పెట్టగానే మొదలుపెట్టారు. మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని మొదలుపెట్టారు. అదైనా ఏమైనా సక్రమంగా చేశారా? లేదు. 10ంటికి వచ్చారు, 4 నిమిషాలు నిలబడ్డారు, ఒక 6 నిమిషాలు నినాదాలు చేశారు, బయటికి వెళ్ళేదానికి 1 నిమిషం పట్టింది. 11 నిమిషాలు ఉన్నారు మొత్తం మీద. 10ంటికి వచ్చారు, 11 నిమిషాలు ఉన్నారు, 10-11కి బయటికి వెళ్ళిపోయారు. ఉపయోగం ఏముంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? దానివల్ల ఏదో ఈరోజు హాజరుపడిద్ది, అమ్మయ్యా మేము అనర్హత వేటు నుంచి తప్పించుకున్నాం అనే భావనలో నువ్వు ఉండొచ్చు. కానీ బిజినెస్ రూల్స్ ప్రకారం, యాజ్ పర్ అసెంబ్లీ బిజినెస్ రూల్స్ ప్రకారం గవర్నర్ ప్రసంగం ఉన్న రోజు హాజరు అనేది, అంటే ఏదైతే అటెండెన్స్ తీసుకుంటారో ఆ అటెండెన్స్ అనేది నాట్ వ్యాలిడ్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. అసెంబ్లీ సమావేశాలు మొదలైన రోజు గవర్నర్ ప్రసంగంతో మొదలవుతాయి కాబట్టి ఆ రోజు ఎవరైనా సభ్యులు వచ్చినా రాకపోయినా అది నాట్ వ్యాలిడ్. అంటే ఆ రోజు తీసుకున్న అటెండెన్స్ అనేది హాజరు పట్టికలోకి రాదు. జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ తెలిసే ఆ రోజు వచ్చాను, నేను కావాలని మా మీద అనర్హత వేటు వేస్తున్నారు అని చెప్పి జనాల్లో కొత్త కలరింగ్ కోసం మాత్రమే ఇదంతా చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మీకు తెలీదా? నిలదీసిపోయా? ఏం నిలదీసిపోయా? నిలదీయటానికి వస్తున్నావా? ఏం నిలదీయటానికి వస్తున్నావు? బిగుసుకుపోయి ఉన్నావు, చూసుకో. బిగుసుకుపోయి ఉన్నావు. నిలదీయనివ్వరా? నిలదీయాలంటే కనుక నువ్వు నిలబడాలి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. నిలదీయాలి అంటే కనుక నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడలేవు, చక్కగా నడవలేవు, చక్కగా కూర్చోలేవు, ఏది చేయలేవు నువ్వు. నిలదీయనెవరు, ప్రధాన ప్రతిపక్ష హోదా గుర్తింపు ఎవరు, కుప్పగోలిన శాంతి భద్రతలు, ఇది ఇంకా వెనకమలి పెట్టారండి కొంతమంది కొత్తగా వచ్చారు. ప్రధాన ప్రతిపక్ష హోదా గుర్తింపు ఎవరంట, నిరుద్యోగ వృత్తిపై ప్రశ్నించేవారట. మీరు ప్రశ్నించాలంటే గనక అసెంబ్లీకి రావాలయ్యా, అసెంబ్లీకి రావాలి. మేము మీడియా ముందర కూర్చుంటాం, ఏదో ఒక సొల్లు కోతలకు వస్తామంటే కుదరదు. అది ఎవరో అతని పేరు ఏదో ఉందండి, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఉన్నాడు, అతని పేరు ఏదో ఉంది సంథింగ్. అతను కూడా అంతే, అధికార ప్రతినిధిగా వచ్చాడు, అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు బాగానే మాట్లాడాడు, ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెట్టడానికి మాత్రం భయపడి సత్తున్నారు. ఎందుకు భయం? ఎందుకు? నిలబడాలి, ఎదుర్కోవాలి. మీకు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యవోలు కేశవ్ గారు కానీ, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కానీ, రఘురామకృష్ణరాజు గారు కానీ, వీళ్ళందరూ మీకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు, రండి చర్చిద్దాం రండి అంటే రారు. ఎందుకు రారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక భయం ఉంది. గతంలో మాట్లాడారండి, ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి చూడాలని ఉంది, ఎవరిని వస్తారా అని చెప్పి అచ్చెన్నాయుడు గారిని బీఏసీ సమావేశంలో అడిగిన పరిస్థితి. మరి ఈ రోజు అక్కడే ఉన్నావు కదా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, బీఏసీ సమావేశానికి కూడా ఎందుకు అటెండ్ కాలేకపోయా? బొత్స సత్యనారాయణ ఎందుకు పంపించా? ఉన్నావు కదా, శాసనసభాపక్ష నేతగా నువ్వు ఉన్నావు కదా, అక్కడ నువ్వు వెళ్ళాలి కదా. వెళ్ళకుండా ఏం చేస్తున్నావు నువ్వు? మీ ఎమ్మెల్యేలను ముందర పెట్టేసి వాళ్ళ చేత 4 సొల్లు కోతలు కూపిస్తే సరిపోతుందా? అసెంబ్లీకి రండి చర్చిద్దాం అంటున్నారు. నిలదీయండి ఎవరు అంటున్నారుగా, నిలదీయండి వచ్చి. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 11 మంది టైంకి ఎంత అయితే వస్తుందో ఆ టైం అంతా నువ్వు ఒక్కడవే తీసుకొని ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం నువ్వు చేయగలవా? చేయలేవు. ఎందుకంటే కనుక అక్కడ రఘురామకృష్ణరాజు గారిని ఫేస్ చేసే ధైర్యం నీకు లేదు, అయ్యన్న పాత్రుడు గారిని ఫేస్ చేసే ధైర్యం లేదు, చంద్రబాబు నాయుడు గారిని ఫేస్ చేసే ధైర్యం లేదు, లోకేష్ గారిని ఫేస్ చేసే ధైర్యం లేదు నీకు, ఆఖరికి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఫేస్ చేసే ధైర్యం లేదయ్యా నీకు. ఎందుకంటే ఈ 5గురు మీద నువ్వు చేసినంత దాష్టికం కానీ, నువ్వు చేసినంత చెత్త కామెంట్లు కానీ అసెంబ్లీ వేదికగా ఎవరు చేసి ఉండరు.
వాళ్ళ ఐదుగురు అక్కడ ఉన్నంతసేపు అసెంబ్లీకి అడుగులు పెట్టాలన్నా సరే నీకు గజలాడుతున్నావు నువ్వు అంతే. బయటకు వచ్చి నన్ను ఐ వాంట్ నిలదీసిపోయావు, ఐ వాంట్ నిలదీసిపోయావు అంటే కనుక ఏం నిలదీసిపోయి అయ్యా? వెళ్ళు అసెంబ్లీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి నిలది నీకు చేత అయితే. బయటకు వచ్చి మా అన్న ధీరుడు, మా అన్న సూర్యుడు అంటూ మీరు దప్పాలు కొట్టుకోవడం కాదయ్యా. వైసీపీ కార్యకర్తలారా అడగండి, ప్రశ్నించండి మీ నాయకుడిని. ఇంతసేపు మాట్లాడుతున్నావు కదా, అసెంబ్లీకి ఎందుకు వెళ్ళవు జగన్ అన్న అని చెప్పి ప్రశ్నించే దమ్ము ధైర్యం మీకు లేదా? లేదు, ఉండదు. ఎందుకంటే కనుక తెలుసు మీకు, అసెంబ్లీకి వెళ్తే కనుక జగన్ అన్నకు రక్త కన్నీరే వచ్చింది. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన దారుణాలన్నీ కళ్ళ కట్టినట్టు అక్కడ పిక్చర్ వేసి చూపిస్తారనే భయంతో మీరు కూడా వణుకుతున్నారు. ఇది మాత్రం వాస్తవం, గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి సింహం కాదు, లేదంటే కనుక పులి కాదు, పిల్లి మాత్రమే. మీడియా పిల్లి, ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన మీడియా ముందర మాత్రమే పులి, బయటకు వస్తే పిల్లి. అసెంబ్లీకి వెళ్ళాలంటే పిల్లిలాగా భయపడుతున్న జగన్మోహన్ రెడ్డికి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. రండి సార్, అసెంబ్లీకి రండి, నిలదీయండి, ప్రభుత్వాన్ని కడిగి పారేయండి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.